షైటెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ బొంటాడా గ్రూప్. అమరావతి పనుల్లో బిగ్ జోష్ వచ్చిందని పదే చెప్పుకున్నాం. అయితే పనులు జరుగుతున్నటువంటి తీరు ఖచ్చితంగా అమరావతిని ఆకాంక్షిస్తున్నటువంటి ప్రజలకి ఉత్సాహం నింపేటువంటి విధంగా ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ రియాలిటీ డెవలప్మెంట్ ప్రాసెస్ రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం ఎందుకు అనేటువంటి వాళ్ళకి సమాధానంగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ ని ఏపీసీఆర్డీఏ డెవలప్ చేసి చూపించాలని చెప్పి డిసైడ్ చేసింది. అయితే 5 ఏళ్లు అమరావతికి ముసుగేయడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేయడం కోసం ఇప్పుడు వీలైనంత వేగంగా హ్యాపీనెస్ట్ పనులు ముందుకు తీసుకెళ్తారు. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది. ముఖ్యంగా పైల్ ఫౌండేషన్స్ గ్రౌండ్ బేస్మెంట్ కి సంబంధించి వేసేటువంటి పునాదుల ప్రక్రియని పూర్తి చేసే దిశగా అధికారులు ముఖ్యంగా కాంట్రాక్ట్ సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్సీసీ సంస్థ ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేసింది. అర్బన్ పేరుతో అనేక నిర్మాణాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చేసింది. సో అదే స్ఫూర్తితో వేగవంతంగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఆ విశేషాలు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేసి ఇది హ్యాపీనెస్ట్ కి సంబంధించినటువంటి డిజైన్స్. హైరైజ్ టవర్స్ ఒక 14.5 ఎకరాల లొకేషన్ లో ఒక 12 టవర్లని డిజైన్ చేశారు. గేటెడ్ కమ్యూనిటీ. ఇది కూడా అమరావతిలో ఇంటిగ్రేటెడ్ గేటెడ్ కమ్యూనిటీ. అంటే ఇది ఒక ఇంటిగ్రేటెడ్ గేటెడ్ కమ్యూనిటీ మాత్రమే కాదు, ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ సిటీ అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుందో కోర్ క్యాపిటల్ సీడ్ క్యాపిటల్ ఏరియాలు ఆనుకుని ఉండేటువంటి ప్రదేశం. సో చాలా మంది ఇక్కడ ఉండాలని చెప్పని ఎన్ఆర్ఐలు కానీ అక్కడ ల్యాండ్ తీసుకోవాలని ఆశిస్తున్నటువంటి వాళ్ళు కానీ ఫ్లాట్లు బుక్ చేసుకున్నారు. ఈ 5 ఏళ్లు వాళ్ళు పడ్డ శోకానికి ఫైనల్ గా ముగింపు రాబోతుంది. సో ఈ ప్లాన్ ఒకసారి మనం చూస్తే అర్థమైంది. అమరావతి క్యాపిటల్ ఏరియా ప్లాన్ ఇది. విజయవాడ సిటీకి దీనికి ఈ రింగ్ అంతా కూడా ఇది ఐఆర్ఆర్ అంటే ఇంటర్నల్ రింగ్ రోడ్ కదా మనం అనుకుంటుంది. అమరావతికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ అనమాట. ఇది విజయవాడ సిటీ ఇటు కాజా వస్తుంది. సో ఇది మొత్తం ప్లాన్ అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించినటువంటి ప్లాన్. ఇది ఎంట్రీ పాయింట్ అనుకుంటే కనుక ఇది యాక్చువల్ గా కోర్ క్యాపిటల్ ఏరియా. గవర్నమెంట్ కాంప్లెక్స్ అన్ని కూడా ఇక్కడ ఐజీసీ అని ఉంది కదా, ఈ చిన్నది ఇదే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వెలగపూడి సెక్రటేరియట్. కానీ రాబోయే రోజుల్లో ఇక్కడ అసెంబ్లీ, హైకోర్టు, అలానే ఏపీ సెక్రటేరియట్, హెచ్ఓడి టవర్స్, ఎమ్మెల్యే రెసిడెన్సెస్ ఇవన్నీ ఇక్కడ రాబోతున్నాయి అనమాట. ఇక్కడ గవర్నర్ రెసిడెన్సీ, ఇక్కడ సీఎం రెసిడెన్సీ. ఈ బ్లాక్ లోనే ఇలా ఆనుకుని వచ్చేటువంటి ఈ బ్లాక్ పక్కనే హ్యాపీనెస్ ని డిజైన్ చేశారు. అందుకనే ఇది కోర్ ఏరియాలో క్యాపిటల్ లో కోర్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాజెక్టు. చాలా మంది ఆసక్తి కొద్ది అప్పుడు కొనుక్కున్నారు. సో ఆ ప్రాజెక్టు కాంట్రాక్టింగ్ ని మొన్న ఫైనల్ చేసే క్రమంలో ఎన్సీసీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది, సిఆర్డీ అప్పగించింది. ఇది మొత్తంగా మోడల్ చూస్తే 12 టవర్లు వచ్చేటువంటి నిర్మాణ ప్రణాళిక. దీనికి సంబంధించిన అప్డేట్ ఇది హ్యాపీనెస్ట్ అప్డేట్ అని చెప్పని ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేసింది. స్టీల్ మొత్తం 15 టన్నుల స్టీల్, కాంక్రీట్ 40 టన్నుల కాంక్రీట్ ఉపయోగించబోతున్నారు. పైలింగ్ కి సంబంధించి 40 పైలింగ్స్ చేయబోతున్నారు. 1 డే యాక్టివిటీ. ఇది మొత్తం కూడా 1 డే యాక్టివిటీ అనమాట. సో ఇలా చూస్తే మనకి పెద్దగా క్లారిటీ రాకపోవచ్చు, కానీ మీకు పిక్చర్ వీడియోలో రూపంలో చూపిద్దాం. ఎందుకంటే ఏపీసీఆర్డీఏ దీన్ని అధికారికంగా రిలీజ్ చేసింది. స్టడీ ప్రోగ్రెస్ అట్ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ అమరావతి కంటిన్యూస్ ఫాస్ట్ ట్రాక్ డెవలప్మెంట్ యాజ్ ద ప్రాజెక్ట్ రైజెస్ డే బై డే. ఎవ్రీ స్టెప్ ఫార్వర్డ్ బ్రింగ్స్ అమరావతి డ్రీమ్ కమ్యూనిటీ క్లోజర్ అని చెప్పని ఇది అనౌన్స్ చేస్తూ ఈ ట్వీట్ చేశారు. సో ఇందులో మనం చూస్తే కనుక విజువల్స్ అక్కడ ముందు మట్టి తవ్వి పునాదులు వేసే దగ్గర నుంచి ఐరన్ ఫ్రేమింగ్ చేసేంత వరకు రాడ్ బెండింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి ఒక్కసారి ఈ ఫ్రేమ్ చూస్తే అర్థమవుతుంది ఎంత వర్క్ అయింది అనేది. టోటల్ గా ప్రతి టవర్ కి పైలింగ్ కి సంబంధించి ఫౌండేషన్స్ అన్ని కూడా క్లియర్ గా వేశారు. ఇటు ఫిల్లింగ్ ప్రాసెస్ ను కూడా మొదలు పెట్టారు. ఆల్రెడీ ఫిల్లింగ్ కంప్లీట్ అవుతుంది. ఫిల్లింగ్ ప్రాసెస్ జరుగుతుంది. బహుశా ఒక 2-3 రోజుల్లో 40 టన్నుల కాంక్రీట్ ని ఫిల్ చేయాలి. ఇది మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా అమరావతిలో 1200 యూనిట్లు, 14.5 ఎకరాలు, 12 టవర్ల రూపంలో అక్కడ నిర్మాణం జరుగుతుంది. సో ఆల్రెడీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 19 ఫ్లోర్లు, 12 టవర్లు. రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కట్టడంలో విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి సంస్థ కాబట్టి ఎన్సీసీ ఇందులో ఎలాంటి ఢోకా ఉండదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. బహుశా ఈ వారం 10 రోజుల్లో కాంక్రీట్ ఫిల్లింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది. తర్వాత అది మొత్తం గట్టిపడే వరకు ఆగాల్సి ఉంటుంది. కొంత విరామం ఇస్తారు. బట్ ప్యారలల్ గా వేరే వర్క్స్ రెడీ చేసుకుంటారు. పిల్లర్ ఫిక్సింగ్ సంబంధించినవి కానీ ఇతర వర్క్స్ కానీ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. సో ఈ కాంక్రీట్ బేస్మెంట్ అంతా గట్టిపడిన తర్వాత దానిపైన సర్ఫేస్ స్ట్రక్చర్స్ మొదలు పెడతారనమాట. సో హ్యాపీనెస్ట్ కి సంబంధించి ఒకేసారి అన్ని టవర్లకి సంబంధించిన పనులు జరగడం అది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ చూసినా కానీ మీరు గేటెడ్ కమ్యూనిటీస్ ప్రాజెక్ట్స్ లో 12 టవర్లు అంటే ముందు ఒక 6 టవర్లు ప్రారంభిస్తారు. ఒక 4 నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక 6 టవర్లు ప్రారంభిస్తారు. కానీ ఒకేసారి 12 టవర్లకి సంబంధించిన పైలింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి కాంక్రీట్ ఫిల్లింగ్ దిశగా అడుగులు వేస్తున్నారు. అంటే ఎంత వేగంగా పనులు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. హ్యాపీనెస్ట్ అక్కడ ఓపెన్ అయితే అంటే ఆ బిల్డింగ్లు పైకి లేస్తే కనుక బహుశా ఈ నిర్మాణం చేయడానికి ఒక 1 year పట్టొచ్చు మాక్సిమం.
కంప్లీట్ చేయడానికి టైం పట్టొచ్చు. బట్ నిర్మాణం 19 అంతస్తులు నిలబెట్టడానికి ఒక 1 year పట్టొచ్చు. ఎందుకంటే ఫస్ట్ బేస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత నెలకు ఒక ఫ్లోర్ చొప్పున నిలబెట్టుకుంటూ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో అలా చూస్తే కూడా 19 నెలల సమయం పడుతుంది. కానీ ప్యారలల్ గా ఈ వర్క్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక టాస్క్ రూపంలో ఇచ్చింది కాబట్టి CRDI ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది. దానికి తగ్గట్టుగా కాంట్రాక్ట్ సంస్థలు కూడా పనిచేస్తున్నాయి.